నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. అందరికీ గుడ్ మార్నింగ్. మార్చి 22కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఈనాడుతో మొదలు పెట్టుకుందాం. ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం, హామీలను పక్కగా అమలు చేస్తున్నాం. 10 ఏళ్లలో భారత ప్రభుత్వ ఖర్చు 16.70 లక్షల కోట్లు. అంత సొమ్ము వెచ్చించి నాగార్జున సాగర్, ఓఆర్ఆర్, విమానాశ్రయం వంటివి నిర్మించారా? దొడ్డిదారిన భూములను విక్రయించారు. బడ్జెట్పై చర్చలో విపక్షాల ఆరోపణలకు బట్టి సమాధానం. సో బడ్జెట్ను 19వ తేదీన అసెంబ్లీలోనైతే భట్టి విక్రమార్క గారు అయితే ప్రవేశపెట్టారు. సో దీని నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రజల్లో నుంచి కావచ్చు, మేధావుల నుంచి కావచ్చు, వివిధ భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమయ్యాయి. సో అటు సమావేశంలో కూడా, సభలో కూడా విపక్షాల నుంచి కూడా ప్రశ్నలు అయితే లేవనెత్తిన పరిస్థితి. సో దానికి సంబంధించి నిన్న చర్చ జరిగితే భట్టి గారు సమాధానాలు అయితే ఇచ్చారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన భారత సర్కార్ ప్రభుత్వ వ్యవస్థలను విధ్వంసం చేసిందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్లలో 16.70 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, అయినా ఒక్క నాగార్జున సాగర్, శ్రీశైలం, విమానాశ్రయం, ఓఆర్ఆర్ ఆయన నిర్మించిందా అని ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ మండలిలో బడ్జెట్పై చర్చలో భాగంగా విపక్ష నాయకులు లేవనెత్తిన విమర్శలకు ప్రభుత్వం తరపున భట్టి సమాధానం ఇచ్చారు. సో దీనికి సంబంధించి అయితే చూడొచ్చు. గాలిమేడలు, అంకెల గారడి, అంచనాలు అందుకోలేని అవాస్తవ బడ్జెట్. ఇది జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది. రాష్ట్ర వృద్ధి రేటు తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. శాసనసభలో హరీష్ రావు ధ్వజం. సో శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే బడ్జెట్పై అయితే ఈ విధంగా విమర్శలు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో గాలిమేడలు కట్టారని భారత శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. అంకెల గారడితో మాయ చేసే ప్రయత్నం తప్ప మరోటి లేదన్నారు. శాసనసభలో శుక్రవారం బడ్జెట్పై చర్చ ప్రారంభం కాగానే హరీష్ రావు మాట్లాడారు. భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ గట్టిదా ఉట్టిదా తెలుసుకోవాలంటే గత ఏడాది పద్దును పరిశీలించాలని చెప్పి చూడొచ్చు విమర్శలు. మిగతా వార్తలు కూడా. వడగళ్ళు తెచ్చిన నష్టం, రాష్ట్రంలో పలు చోట్ల హఠాత్తు వర్షాలు. సో మనం నిన్ననే చూసుకున్నాము, వాతావరణ శాఖ కూడా సూచించిన విషయం చూసుకున్నాము. మరో 3 రోజులు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయట. సో ప్రజలారా, రైతులు ముఖ్యంగా జాగ్రత్తలు అయితే వహించాలి. సో నిన్న వర్షాలు పలు చోట్ల పడితే చూడండి నష్టాలు. నిర్మల్ జిల్లా ముతోల్లో 2 సెంటీమీటర్లు. వరి, మొక్కజొన్న, మామిడి రైతులకు నష్టం. కొమరం భీం జిల్లాలో గోడ కూలి ఒకరి మృతి. మరో 3 రోజులు ఓ మోస్తారు వర్షాలు. రాష్ట్రంలో శుక్రవారం పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు కురిసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా ముధోల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో పలు చోట్ల ఓ మోస్తారు వర్షం కురిసింది. వడగళ్ల వానతో పొట్ట దశలోని ధాన్యపు గింజలు, మామిడి పూతకాయలు రాలిపోయాయి. సో ఇది చూడొచ్చు, నిన్న వర్షానికి సంబంధించి ఈ దృశ్యాలు చూడొచ్చు. ఇది మార్కెట్ యార్డ్లో, ఇది పంట చేనులో. కరీంనగర్ జిల్లా చొప్పదండి మార్కెట్లో కొట్టుకుపోతున్న మొక్కజొన్నలు. పెద్దపల్లి జిల్లా కోనారావుపేటలో పడిపోయిన మొక్కజొన్న పంటను చూపిస్తున్న రైతు దృశ్యాలు చూడొచ్చు మనం. మరో 3 రోజులు అయితే వర్షాలు అయితే ఉండనున్నాయి. సో రైతులు కూడా జాగ్రత్తలు వహించాలి. ఇంకా మిగతా వార్తలు చూద్దాం. మేడిగడ్డ కుంగుబాట ఘటన, 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు. మరో 30 మందిపై శాఖాపరమైన చర్యలు. రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ సిఫార్సు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన సంఘటనలో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసింది. మరో 30 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. సో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మేడిగడ్డ ప్రాజెక్టుపై అయితే విచారణ అయితే చేపట్టింది. సో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అయితే దీనికి సంబంధించి సిఫార్సులు ఈ విధంగా ఉన్నాయి, చూడొచ్చు. మరో 30 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీపై కూడా చర్యలకు సిఫార్సు చేసినట్టు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగి పియర్లు దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. తొలుత మేడిగడ్డపై విచారణ జరిపి ప్రాథమిక నివేదిక సమర్పించింది. అనంతరం మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా, సీపేజీపై కూడా విచారణ జరిపి తుది నివేదికను వారం క్రితం ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఈ నివేదిక నీటిపారుదల శాఖకు రావడంతో తదుపరి కార్యాచరణపై శుక్రవారం అధికారులు చర్చించారు. సో ఇది మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కుంగుబాటుకు గురైన మేడిగడ్డపై విచారణ అయితే జరిపించారు. సో కొన్ని సూచనలు అయితే చేశారు. సో 17 మందిపై అయితే
క్రిమినల్ కేసులకు అవకాశం ఉండనట్లయితే తెలుస్తుంది. మిగతా పేజీలో చూసుకుంటే నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు, అగ్ని ప్రమాదంతో బయటపడ్డ గుట్టు. హోలీనాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాల్లో అగ్ని ప్రమాదం, ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది. అక్కడ వారికి ఓ గదిలో కనిపించిన డబ్బు కట్టలు. ఈ నెల 14న ఘటన జరిగితే 21న వెలుగులోకి. 15 నుంచి 50 కోట్ల దాకా ఉంటుందంటూ కథనాలు. ప్రభుత్వ వర్గాల ద్వారా సీజేఐకి ఈ సమాచారం. ఆయన నేతృత్వంలో సమావేశమైన కొలీజియం జస్టిస్ వర్మ బదిలీకి ఆ భేటీలో ఏకగ్రీవ ప్రతిపాదన. అలహాబాద్ హైకోర్టు న్యాయవాదుల అభ్యంతరం. తమ హైకోర్టు ఏమైనా చెత్తబుట్ట అని ఆగ్రహం. డబ్బు కట్టలపై ఢిల్లీ హైకోర్టు సీజే ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టినట్టు ఓ ప్రకటనలో సుప్రీం వెల్లడి. విచారణకు బదిలీకి సంబంధం లేదన్న సుప్రీం. జడ్జింట్లో డబ్బే దొరకలే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ. సో ఇది చూడొచ్చు, జడ్జికి సంబంధించి అగ్ని ప్రమాదం జరగడంతో అక్కడ సిబ్బంది వెళ్ళడంతో నోట్ల కట్టలు అయితే కలకలం రేపాయన్న కథనాలు. తెలంగాణ తిరోగమనం, అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్ల రేవంత్ పాలన. బడ్జెట్లో అంకెల గారడి తప్ప ఏమీ లేదు. జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్. ఏ గ్రామంలోనైనా రుణమాఫీ 100% అయిందా? మొహబ్బత్కి దుకాన్ కాదు, నఫరత్ కా మకాన్. సీఎం ప్రతీకార రాజకీయాలతో క్షీణించిన రాబడి. ఎక్కడ లేని మాంద్యం తెలంగాణలోనే ఎందుకు? మా హయాంలో అప్పు 4.22 లక్షల కోట్లే. గ్రామాల నుంచి మండలాలకు మేం రోడ్లు వేశాం. బడ్జెట్పై చర్చలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు. సో చూడొచ్చు, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిన్ననైతే దానిపై చర్చ ప్రారంభించారు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయితే ఈ విధంగా విమర్శలు అయితే గుప్పించారు బడ్జెట్పై. ఇదొక వార్త చూడు. రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు కసరత్తు చేస్తున్న అబ్కారీ శాఖ. త్వరలోనే నోటిఫికేషన్. రాబడి ఎక్కువ ఉన్న ప్రాంతాలపై దృష్టి. ఎలైట్ బార్లకు అవకాశం. మైక్రో బ్రూవరీలను పెంచే యోచన. సో మరో 70 బార్లు కొత్తగా అయితే రాష్ట్రంలో రానున్నాయి. సో దీనికి సంబంధించి చూడొచ్చు. ఆదాయాన్ని రాబట్టుకోవడమే లక్ష్యంగా కొత్త బార్లకు అనుమతి ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. జనాభాతో పాటు రాబడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రతిపాదికగా తీసుకొని అనుమతులు ఇవ్వనున్నారు. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 70కి పైగా కొత్త బార్లు వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఇది చూడవచ్చు. గాలివాన దుమారం, పలు జిల్లాల్లో వర్షం వడగళ్ళు. కాగజ్ నగర్ గోడకూలి వృద్ధుడి మృతి. నేడు రేపు పలు జిల్లాలకు వర్ష సూచన. అప్రమత్తంగా ఉండండి. అధికారులకు సీఎం సిఎస్ ఆదేశాలు. నిజామాబాద్ మార్కెట్లో తడిసిన పసుపు కొమ్ములు. సో చూడొచ్చు, నిజామాబాద్లో కూడా వర్షం అయితే కురిసింది. మరో నేడు రేపైతే వర్షాలు కూడా కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పటికే సీఎంతో పాటు శాంతికుమారి గారు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీ ఫారూఖీ. టీజీఈఆర్సీ బహిరంగ విచారణలో వెల్లడి. పలు ఫిర్యాదులు స్వీకరించిన టీజీఈఆర్సీ చైర్మన్. రానున్న ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషరఫ్ అలీ ఫారూఖీ ప్రకటించారు. సంస్థ ఆదాయానికి అవసరానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం టారిఫ్ సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. పవర్ స్వాపింగ్ ఒప్పందాలు వల్ల టీజీఎస్పీడీసీఎల్కు దాదాపు 1614 కోట్లు ఆదా అయ్యిందన్నారు. ఈ ఒప్పందాల వల్ల పీక్ సీజన్లో యూనిట్ 10 వెచ్చించి కొనుగోలు చేయాల్సిన అదనపు భారం తగ్గిందన్నారు. సో ఇదైతే విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని చెప్పి ప్రకటన అయితే చూడొచ్చు మనం. సొరంగంలో ఉధృతంగా ఊట నీరు. డీవాటరింగ్ కోసం కొత్త మోటార్లు. 5 షిఫ్టుల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఎస్ఎల్బీసీ సొరంగంలో ఊట నీటి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీనివల్ల సహాయక చర్యల్లో అవాంతరాలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కనుగొనడం మరింత కష్టంగా మారింది. సో ఇది చూడొచ్చు, ఎస్ఎల్బీసీ ఘటన.
దాదాపు 8 మంది అయితే ఎస్ఎల్బీసీ ఘటనలో చిక్కుకున్నారు. ఒకరి మృతదేహాన్ని అయితే కనిపెట్టారు, సహాయక చర్యలు అయితే చేపట్టి. కానీ ఇప్పటివరకు అయితే మిగతా 7 మంది మృతదేహాలు అయితే కనిపెట్టడంలో తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నప్పటికీ నీరు ఊటగా రావడంతో అంతరాయం ఏర్పడుతుంది. సో మూసీ ప్రక్షాళనకు నిధులివ్వండి, లోక్సభలో కేంద్రాన్ని కోరిన బీజేపీ ఎంపీ ఈటల. మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. మురుగునీటి శుద్ధికి, శుభ్రమైన తాగునీటి కోసం కూడా నిధులు ఇవ్వాలని విన్నవించారు. శుక్రవారం లోక్సభలో జలశక్తి శాఖ గ్రాంట్ల డిమాండ్లపై జరిగిన చర్చలో ఈటల మాట్లాడారు. హైదరాబాద్ ప్రజల శ్రేయస్సు కోసం మూసీ నది పునరుజ్జీవనం చేయాల్సిన అవసరమని చెప్పారు. సరస్సుల నగరంగా పేరున్న హైదరాబాద్ ఇప్పుడు హుస్సేన్ సాగర్తో సహా దాని నీటి వనరులన్నీ మురుగునీటి ప్రవాహాల కారణంగా కలుషితమయ్యాయి. సో ఇది నిన్న లోక్సభకు సంబంధించి ఎంపీ ఈటల రాజేందర్ అయితే మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయించాలని చెప్పి కేంద్రానికి కోరిన విషయం. సో మిగతాది వెలుగు పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. సో ప్రధాన వార్తలన్నీ ఇంతకుముందే చూసాం, కొత్త వార్తలు ఏమున్నాయో చూద్దాం. చెన్నైకి వెళ్ళిన సీఎం రేవంత్ డీలిమిటేషన్పై నేడు ఆల్ పార్టీ మీటింగ్కు హాజరు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా బీఆర్ఎస్ తరఫున పాల్గొననున్న కేటీఆర్. సో ఈ డీలిమిటేషన్ అనేది నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి నియోజకవర్గాలను పెంచడము, అదేవిధంగా పునర్వ్యవస్థీకరించడానికి సంబంధించి సో తమిళనాడుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వెళ్ళిన విషయం. ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి. చూడొచ్చు, మరో యువకుడైతే బలైండు. రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఆన్లైన్ బెట్టింగ్ అయితే కొనసాగుతుంది. అటు సినీ ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావడము దారుణమైన విషయం. చూడవచ్చు, బాధాకరం. మరో యువకుడైతే బలైండు. 10 లక్షలకు పైగా అప్పు చేసిన యువకుడు తీర్చే మార్గం కనిపించకపోవడంతో సూసైడ్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఘటన. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. ఇప్పుడు ఇది ఎవరిది బాధ్యతగా తీసుకోవచ్చు? అది ఆయన తప్పే అంటారా, లేదంటే మీరు బెట్టింగ్ యాప్స్కు యాడ్స్ ఇవ్వడం వల్లనే అట్లా అయిందని చెప్పి చెప్పుకోవచ్చా? ఇంత బాధాకరమైన విషయము బెట్టింగ్ యాప్స్లో ఇంత పెద్ద స్థాయిలో ఉండి కూడా. మిగతా వార్తలు చూసుకుందాం. నిమిషానికి 1 కోటికి పైగా అప్పు చేస్తున్నారు. ఒక్కో వ్యక్తి మీద 2.27 లక్షల బాకీ ఉంది. ఏలిటి మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ బాటలోనే రేవంత్ సర్కార్ నడుస్తున్నది. 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని నిలదీత. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమిషానికి 1 కోటి రూపాయలకు పైగా అప్పు చేస్తున్నదని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అప్పు 8.60 లక్షల కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై 2.27 లక్షల రుణభారం ఉందని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో అప్పుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. శాసనసభలో బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకున్నది రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడానిక. జిఎస్డిపి 16 లక్షల కోట్లకు చేరుకున్నది. అందులో 50% అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉందని. సో ఇది బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ గారు అయితే ఈ విధంగా బడ్జెట్పై అయితే ప్రశ్నలు లేవనెత్తారు. ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి సమస్య రావద్దు. మిషన్ భగీరథ సిబ్బంది అలర్ట్గా ఉండాలి. మంత్రి సీతక్క. తాగునీటి సమస్యపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్. గతంలో తాగునీరు అందని గ్రామాలకు కూడా నీరు సరఫరా చేస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు. మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్ వంటి జిల్లాలతో పాటు ఏజెన్సీ గ్రామాల్లోనూ తాగునీటి సమస్యలు రావద్దని ఆదేశించారు. సో ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో, గూడాలలో సరైన రోడ్డు మార్గాలు ఉండక తీవ్రస్థాయిలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు వాళ్ళు. దాదాపు కిలోమీటర్ల మేర ఇటీవల కూడా మనం చూసాము, గతంలో కూడా చూసాము, వార్తా కథనాల్లో కూడా చూసాం మనం. కిలోమీటర్ల మేర తాగునీటి కోసము బారు తీరారని చెప్పి కూడా ప్రజలు. సో రీసెంట్గా కూడా మిషన్ భగీరథ పైప్ లైన్లు కూడా పలిగిపోయాయని చెప్పి వార్తలు కూడా చూసాము. దానికి మరమ్మతులు చేస్తున్నారని కూడా. సో వేసవి కాలం అయితే సమీపించింది. ప్రభుత్వం అయితే ముందస్తుగా చర్యలు అయితే చేపట్టాలి. నీటి ఎద్దడి లేకుండానైతే చూడాలి. ఇప్పటికీ చాలా గ్రామాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కొన్ని ఏజెన్సీ గ్రామాలలో నీటి కోసం అయితే తనలాట అయితే కొనసాగుతుంది.
సరఫరాపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాలి. కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో మిషన్ భగీరథ అధికారులు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని మంత్రి సీతక్క సూచించారు. తాగునీటి సమస్యలు లేకున్నా కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాన్ని ఖండించాలని అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా సరిగ్గా చేసుకున్నా తప్పుడు వార్తలను ఖండించకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచినీటి సరఫరాపై తనకు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని, సమస్యలు ఎదురైతే తీసుకున్న చర్యలేంటో కూడా నివేదించాలని ఆదేశించారు. సమీక్షలో పిఆర్, ఆర్డీ సెక్రటరీ డిఎస్ లోకేష్ కుమార్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సిఈలు, డిఈలు పాల్గొన్నారు. సో తాగునీటి ఎద్దడైతే లేకుండానైతే మంత్రి సీతక్క గారు అయితే చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ దిశగా అధికారులతో కూడా సమావేశాలు కూడా ఏర్పాటు చేసిన విషయం. ఇక్కడ ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్న గారికి సంబంధించి గ్రామీణ ఆర్థిక పరిస్థితి దిగజారింది. మండలిలో ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్న ఆరోపణ. బడ్జెట్లో బ్రాహ్మణ పరిషత్ ప్రస్తావనే లేదు. వాణిదేవి వాస్తవాలకు పొంతన లేకుండా బడ్జెట్. తాతా మధు వైద్యం ఆరోగ్యం నిర్లక్ష్యం. వంటేరు యాదవరెడ్డి. సో రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్న అన్నారు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేలా స్కీమ్స్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్పై జరిగిన చర్చలో సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. గోరెట్టి వెంకన్న మాట్లాడుతూ బడ్జెట్లో ఐటీ రంగానికి మరిన్ని నిధులు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసి ఇంతకాలమైనా ఇప్పటికీ సందర్శకులను అనుమతించడం లేదని పేర్కొన్నారు. సో శాసన మండలిలో అయితే ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్న ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతను మొత్తం ఆదుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వంపై ఉందన్న విషయాలైతే చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ. సీతాఫల్ మండి జూనియర్ డిగ్రీ కళాశాల గురించేనని వెల్లడి. సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత హరీష్ రావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం అసెంబ్లీలో కలిశారు. అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ను కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లు మర్రి రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఈ భేటీ అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. సీతాఫల్ మండి జూనియర్ డిగ్రీ కళాశాల విషయంలో పద్మారావుతో కలిసి సీఎం రేవంత్ను కలిశానని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సీతాఫల్ మండి కళాశాలకు 32 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. కేసీఆర్ కేటాయించిన పనులను రేవంత్ ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిందని హరీష్ రావు చెప్పారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హరీష్ రావు మొదటిసారి ఆయన్ను కలిశారు. తొలిసారిగానైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే సీఎంను కలిసిన విషయము మేము డిగ్రీ కళాశాల విషయమై కలిసామని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇది మార్చి 22కు సంబంధించి ప్రధాన వార్తలు. సో చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడివార్.